This conference will now be recorded. Okay, different OOP concepts ఏమేమి ఉన్నాయి మన దగ్గర? OOP concepts, object oriented programming concepts ఏమేమి ఉన్నాయి? One is called as a classes. Okay, what is class? The class concept. And the other one is called as a objects, classes and objects. తర్వాత data encapsulation is another topic. Another one is the data abstraction is one topic, and the constructors is one topic, and the destructors is one. Inheritance and polymorphism. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. These are the different OOP concepts మన దగ్గర. What are the OOP concepts? Class అంటే ఐడియా ఉంది, ఆబ్జెక్ట్ ఐడియా ఉంది, కన్స్ట్రక్ట్ ఐడియా ఉంది, డిస్ట్రక్ట్ ఐడియా ఉంది, ఇన్హెరిటెన్స్ ఐడియా ఉంది, అండ్ పాలిమార్ఫిజం. సార్ డేటా ఎన్క్యాప్సులేషన్. వాట్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్? వాట్ ఈజ్ డేటా అబ్స్ట్రాక్షన్? ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి రావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలి. ఏమేమి ఉన్నాయో తెలియాలంటే వన్ వేరియబుల్ ఈజ్ పబ్లిక్ వేరియబుల్, వన్ వేరియబుల్ ఇస్ ప్రొటెక్టెడ్ వేరియబుల్, వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రైవేట్ వేరియబుల్. అంటే ప్రైవేట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి? ఏ సింబల్ ఇవ్వాలి? డబల్ అండర్ స్కోర్ ఇవ్వాలి. ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఏం చేయాలి? సింగిల్ అండర్ స్కోర్. బై డిఫాల్ట్ ఆల్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పబ్లిక్ వేరియబుల్. ఇప్పుడు మనకి మన దగ్గర టూ ఇంపార్టెంట్ టెర్మినాలజీ, అబ్స్ట్రాక్షన్ అన్న డేటా హైడింగ్ అన్న ఒకటే. అబ్స్ట్రాక్షన్ అన్న ఏమన్నా అక్కడ డేటా హైడింగ్ అంటే ఏంది? దాచిపెట్టడం, హైడ్ చేయటం, ఎవరికి చెప్పొద్దు. హైడింగ్ మీన్స్ మనం ఎవరికి అందుబాటులో ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ వాడి యొక్క క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ పర్సన్ నేము, సర్నేము, ఓకే, నేమ్ ఉంది, సర్నేమ్ ఉంది, ఏజ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కలర్ ఉంది, హైట్ ఉంది, వెయిట్ ఉంది, ఓకేనా? ఇలా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సంథింగ్. దీస్ ఆర్ ద వేరియబుల్స్ ఆఫ్ ది గివెన్ క్లాస్. ఈ వేరియబుల్స్ ని ఏదైతే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ చేయాలో, ఏదైతే పబ్లిక్ హైడ్ చేయాల్సిన వేరియబుల్స్ అన్నిటిని ఏమంటామంటే ప్రైవేట్ వేరియబుల్స్ అంటాం. హైడ్ చేయాల్సిన వేరియబుల్స్ ఏమంటున్నాం? దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ కంప్లీట్లీ ఫర్ నువ్వు ఏమైతే హైడ్ చేయాల్సిన వేరియబుల్స్ ఏమంటున్నావు? ప్రైవేట్. ఏమి వేరియబుల్ హైడ్ చేయాలి? నేమ్ని హైడ్ చేయలేం, ఇట్ ఈస్ పబ్లిక్. సర్నేమ్ని హైడ్ చేయలేం, ఇట్ ఈస్ పబ్లిక్. ఏజ్ని హైడ్ చేయాలి. పూజా ఎడ్గానో, రకుల్ ప్రీతి సింగ్నో, ఓకే, లేదా కీర్తి సురేష్ని వెళ్ళిపోయి, ఓకే, స్త్రీలా వెళ్ళిపోయి నీ ఏజ్ అంతే చెప్తారా? ఏజ్ హైడ్ చేస్తారా? ఏజ్ చెప్తారా? మనకి డెఫినెట్లీ హైడ్ చేయాల్సిందే. బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్సో హైడింగ్, and age hiding, bank balance కూడా hide. These two are not visible to outside. ఉండవు. అటువంటి వాటిని ఇక్కడ మన దగ్గర ఉండవు. This is the name, surname, age. దాంట్లో వాల్యూ ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదు. అండ్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అండ్ కలర్. అవైలబిలిటీ ఉంటాయి, అవైలబిలిటీ ఉండవండి. హైట్, ఓకేనా? సరదాగా రాస్తున్నా వినండి అందరూ. అబ్స్ట్రాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అబ్స్ట్రాక్షన్ అంటే డేటా హైడింగ్ అంటే ఏంది? ఇన్ పైథాన్ ద అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్ ఏం చేయాలి? డేటా హైడింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ఏ వేరియబుల్స్ అండి? బై యూజింగ్ ప్రైవేట్ వేరియబుల్స్. కంప్లీట్గా నువ్వు ప్రైవేట్ వేరియబుల్స్ ద్వారా మాత్రం దాన్ని హైడ్ చేయాలి. ఇది ఒక క్లాస్. ఇప్పుడు ఏం చేయాలి? పర్సన్ డాట్ నేమ్ వస్తుంది, పర్సన్ డాట్ సర్నేమ్ వస్తుంది, పర్సన్ డాట్ అండర్ స్కోర్ ఏజ్, పర్సన్ డాట్ అండర్ స్కోర్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్సన్ డాట్ కలర్, పర్సన్ డాట్ హైట్, పర్సన్ డాట్ వెయిట్. వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్ ఏం జరుగుతుంది? ఈ ప్రోగ్రామ్ రాశా, నేమ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏదో పేరు పెడదాం. ఏమన్నా హెడ్గే ఏదో ఒత్తగా పేరు పెడుతున్నాండి. ఇంటి పేరు పూజ, మీ అందరికి గుర్తుందని రాస్తాను అంతే. పూజ హెడ్గే,
ఓకేనా రైట్ అమ్మాయి పేరు దండం పెడతాను నన్ను క్లాస్ ఎగ్జామ్ పెడతాను ఏదో నేను అర్థం కావడం కోసం ట్రై చేయడం కోసం నీకు ఏదో రాస్తాను రెడ్గే ఇంటి పేరు అంటాం అంతే కదా నాకు అర్థమైంది నీ బాధ ఏజ్ ఈక్వల్ టు 21 బ్యాంక్ బ్యాలెన్స్ ఈక్వల్ టు అలా పెట్టడం అదేగా హైడింగ్ మరి అదేగా హైడింగ్ 21 కాదు 21 కాదు అదే ఐడి బ్యాంక్ బ్యాలెన్స్ కలర్ ఈక్వల్ టు బ్లాక్ రెడ్ ఏదో ఒకటి ఓకే ఓకే ఎల్లో బ్లూ ఆరెంజ్ అంతే అంతే దిస్ ఇస్ ద నేము సర్నేము ఏజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఇలా ఇచ్చాను ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం రన్ చేద్దాం చూడండి రన్ చేసినప్పుడు ఏం చెబుతుంది ప్రింట్ కావట్లేదు కమాండ్ ఆడిదా పోదా రన్ చేసినప్పుడు మీకు వచ్చిన అవుట్పుట్ ఎంత మంచిగా అర్థం చేసుకోండి ఏమన్నది ఇక్కడ అవుట్పుట్ ఏం చెప్పింది పర్సన్ అండర్ స్కోర్ ఏజ్ ఈజ్ నాట్ అలౌడ్ బికాజ్ ఇది ఓకే అలౌడ్ ఇది ఓకే అలౌడ్ బట్ దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఏమైందండి ఇప్పుడు ఓకే ఇయర్ ఏమేమి వేరియబుల్స్ ప్రైవేట్ ఇయర్ ఓకే ఏజ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓకే ఇట్ ఈస్ కాల్డ్ డేటా హైడింగ్ ఇట్ ఈస్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్ ప్రైవేట్ ద్వారానే అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం ఇప్పుడు ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ రాదు దిస్ ఈస్ కంప్లీట్ ప్రోగ్రామ్ లాగా రాద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి ఓకే సార్ హైడింగ్ కాబట్టి ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే నీకు వచ్చింది వస్తుంది ప్రింట్ ఆఫ్ పర్సన్ నేమ్ అంటే వస్తుంది ప్రింట్ ఆఫ్ ఏజ్ అంటే రాదు రాయకూడదు అక్కడ ప్రింట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే రాయకూడదు కలర్ అంటే వస్తుంది హైట్ అంటే వస్తుంది వెయిట్ అంటే వస్తుంది అవునా వస్తాయా రావా ఇప్పుడు ఓకే 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 సో ఇప్పుడు ఏమవుతుంది పూజ మేము అడిగే రెడ్ కలర్ హైట్ వెయిట్ ఐ వాంట్ ఏజ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దీస్ టూ ఆర్ ప్రైవేట్ వేరియబుల్స్ రావు అంటే పర్సన్ ఇన్ఫో ఒక ఫంక్షన్ పెట్టాం వస్తుంది ఇప్పుడు ఏం కాల్ చేస్తాను ఇప్పుడు నేను పర్సన్ ఇన్ఫో ఇప్పుడు ఇవి రెండు ప్రైవేట్ కాబట్టి అవుట్ సైడ్ అలో లేవు బట్ దీస్ ఆర్ ఇన్సైడ్ ద క్లాస్ అలో బిఎఫ్ పర్సన్ ఇన్ఫో ఓకే రైట్ ప్రింట్ ఆఫ్ person dot underscore age print of person dot underscore bank balance all private variables are available these are the public variables all private variables are available within the class only ఇప్పుడు రన్ చేయండి ఆన్సర్ వస్తా రాదా ఇందాక రాలా ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఏం జరిగింది పర్సన్ ఇన్ఫో ఇస్ నాట్ డిఫైన్డ్ స్పెల్లింగ్ తప్పు రాసామా పర్సన్ ఇన్ఫో which person info person info ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి పర్సన్ డాట్ నేమ్ పర్సన్ డాట్ ఎట్కే అండ్ దెన్ నెక్స్ట్ ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేయడం కోసం ఒక పర్టికులర్ ఫంక్షన్ రాసేది ఈ ఫంక్షన్ ద్వారా ఏజ్ ఈ ఫంక్షన్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ కలర్ ఈజ్ పబ్లిక్ హైట్ ఈజ్ పబ్లిక్ అండ్ ద వెయిట్ ఈజ్ పబ్లిక్ అర్థమైందా this process is called as a data okay now in python data hiding is implemented by using only private variables all private variables are declared by using double underscore symbols clear ఇది క్లియర్ గా డేటా హైడింగ్ గురించి ఓకేనమ్మా అర్థమైందా లేదా అందరికి క్లియర్గా దిస్ ఈజ్ కాల్ ద డేటా హైడింగ్ కాన్సెప్ట్ రైట్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఎన్క్యాప్సులేషన్ సారీ ఎన్క్యాప్సులేషన్ అంటే క్యాప్సిల్స్ ఎన్క్యాప్సులేషన్ మీన్స్ క్యాప్సిల్స్ వాట్ ఈజ్ క్యాప్సిల్ విన్నారా ట్యాబ్లెట్ విన్నారు క్యాప్సిల్ విన్నారా క్యాప్సిల్ what is the difference between ఎవరేం చెప్పండి టాబ్లెట్ అండ్ క్యాప్సూల్ రియల్ లైఫ్ లో పవర్ అయిపోకుండా చెప్పు పాప నీ బాధ నాకు అర్థమైంది పవర్ పోకుండా
ఎలా ఉంటుంది? ఏముంటది? ఇంకా అంటే ఇదే క్యాప్సూల్ అంటే ఇలానే ఉంటుంది. ట్యాబ్లెట్ అంటే ఎలా ఉంటుంది? అవును కదా, ట్యాబ్లెట్ ఎలా ఉంటుంది, క్యాప్సూల్ ఎలా ఉంటుంది. ఎవ్రీ క్యాప్సూల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్లో 2 పార్ట్స్ తక్కువ చూస్తాం, క్యాప్సూల్లో మాత్రం 2 పార్ట్స్ ఉంటాయి. ఇది ఒక పార్ట్ ఉంటుంది, ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ వైట్ కలర్ ట్యాబ్లెట్ ఉంటాయి లోపల, ఈ పార్ట్ రెడ్ కలర్ ఉంటాయి, లేదా వైట్ బ్లాక్, లేదా వైట్ బ్లూ, లేదా బ్లూ అండ్ రెడ్, డిఫరెంట్ డిఫరెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్యాప్సూల్. జాగ్రత్త వినండి, దీన్ని మీకు ఎక్కడ లింక్ చేసి చెప్తానో జాగ్రత్త వినండి. క్యాప్సూల్స్, క్యాప్సూల్స్ ఇదే కదా క్యాప్సూల్స్. ఇక్కడ ఇది ఉంది, ఎన్ని భాగాలు డివైడ్ అయింది? రెడ్ అండ్ బ్లూ 2 భాగాలుగా, లేదా కిందికి వెళ్తున్న వైట్ అండ్ బ్లూ, డిఫరెంట్ డిఫరెంట్గా మెరూన్, ఎల్లో, గ్రీన్, ఏయో రకరకాలు. అంటే ప్రతి క్యాప్సూల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాప్సూల్ ఈజ్ డివైడ్ ద 2 పార్ట్స్, 1 పార్ట్ ఫర్ 1 ఐటమ్, 1 పార్ట్ ఫర్ అనదర్ ఐటమ్. ఇక్కడ కూడా 2 పార్ట్లు ఉంటాయి. యువర్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడ్ ద 2, 1 ఫర్ వేరియబుల్స్, 1 ఫర్ మెథడ్స్. 1 for variables, 1 for methods. It is called as encapsulation class. Every class లో ఏ ఉండాలి? ఇన్ పైథాన్ వాట్ ఈజ్ క్లాస్ అనుకున్నావు? ఎన్కాప్సులేషన్ క్లాస్. ఎన్కాప్సులేషన్ క్లాస్ మీన్స్ ఓకే ఏముండాలి? ఓకే, వేరియబుల్స్ అండ్ మెథడ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, అండ్ మెథడ్స్. సార్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇది రాశాను, ఇది రాశాను, బాగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా ఒక క్లాస్ తయారు చేసిన, ఇప్పుడే క్లాస్ తయారు చేసిన. ఈ క్లాస్ ఎన్కాప్సులేషన్ క్లాసా? నో. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయా దీంట్లో? ఎన్కాప్సులేషన్ క్లాస్ అంటే ఏం కావాలని చెప్తున్నా? ఎన్కాప్సులేషన్ క్లాస్ అంటే ఏం కావాలంటున్నా? వేరియబుల్స్ ఉండాలి, మెథడ్స్ ఉండాలి. మరి ఈ క్లాస్లో ఏమున్నాయి? ఓన్లీ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎన్కాప్సులేటెడ్, ఇట్ ఈస్ టాబ్లెట్. దాన్ని ఏమన్నా ఇప్పుడు ఓన్లీ ఒకటే ఉంది కదా, దీన్ని ఏమంటున్నా ఇప్పుడు ఇక్కడ? టాబ్లెట్. అలా కాదు సార్, ఇప్పుడు ఇలా రాశా. సెకండ్ ఎగ్జాంపుల్ చూసి, దీంట్లో ఏమున్నాయి? వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఎవర్ క్లాస్ ఈస్ డివైడ్ ద 2 parts, 1 part is a variable, 1 part is a methods. రెండు ఉన్నాయి కాబట్టి దిస్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎన్కాప్సులేషన్ క్లాస్, ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి ప్రైవేట్. అన్ని వేరియబుల్స్ కంపల్సరీగా ఏం చేయాలి? ప్రైవేట్. అంటే నువ్వు క్యాప్సూల్లో ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ మందు ముట్టుకోలేవు. అంటే లోపల నా మెడిసిన్ ఇస్ ప్రైవేట్, వీ కెనాట్ టచ్ ఇట్. ప్రైవేట్ డేటాను టచ్ చేయలేం కదా, అట్లనే ఈ డేటా నువ్వు టచ్ చేయలేవు. క్యాప్సూల్ పైన మాత్రం టచ్ చేయగలవు, లోపల టచ్ చేయలేవు. టచ్ చేయాలంటే పగలగొడతాం, ఇక మనకి వేరే మార్గాలు. ఇక కూడా ఏంది? నువ్వు ప్రైవేట్ డేటాను టచ్ చేయొద్దు. ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి ప్రైవేట్. నౌ ఓకే, మరి ఇందులో డేటా ఎలా పంపించాలి సార్? అన్ని ప్రైవేటే అంటున్నావు. అన్ని ప్రైవేట్ అంటే ఏం చేయాలి? డేటా, ద వాల్యూస్ ఆర్ ఇనిషియలైజ్డ్, by using constructor only, by using constructor only. కంప్లీట్ గా కన్స్ట్రక్టర్ ద్వారానే ద వేరియబుల్ వాల్యూస్, ఏమైతే వేరియబుల్ ఉందో ద వేరియబుల్ వాల్యూస్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ by using constructors only. All the variables are private type. Methods చెప్పట్లా, వేరియబుల్స్ మాత్రమే కంపల్సరీ ఏ టైప్ ఉండాలి? మెథడ్స్. అందులో ఉండే వాల్యూ మాత్రం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్కాప్సులేషన్ క్లాస్. ఓకే, ఎగ్జాంపుల్ 1 క్లాస్ శాంపిల్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. ఇది ఎన్కాప్సులేషన్ క్లాసా? కంప్లీట్ గా వేరియబుల్స్ ఏ టైప్ కావాలి? ప్లస్ ఈ వేరియబుల్స్ లో కూడా వాల్యూస్ దేని ద్వారా ఇవ్వాలి? డైరెక్టర్గా ఇవ్వకూడదు, కన్స్ట్రక్టర్ ద్వారా ఇవ్వాలి. నౌ ఇలా కాదు, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, def display so and so, def m1 so and so, def m2 so and so. ఇదే కాదు. ఒకవేళ ఇలా పెట్టా అండర్స్కోర్ a ఈక్వల్ టు 10, అండర్స్కోర్ b ఈక్వల్ టు 20, b of m1 పాస్, b of m2 పాస్. ఇది ఎన్కాప్సులేషన్ క్లాసా? నో. ఏం కావాలి? గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉండాలి. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి.
ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి ఏం కావాలంటున్నా, ద వేరియబుల్స్ వాల్యూస్ మస్ట్ బి ఇనిషియలైజ్ బై యూజింగ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు దీన్ని చెప్తా చూడండి. ఎన్కాప్సులేషన్ క్లాస్ ఎలా రెడీ అవుతుందో. క్లాస్ ఇప్పుడు ఏం చేయాలి, డిఎఫ్ అండర్ స్కోర్ ఐఎన్ఐటి ఆఫ్ సెల్ఫ్ కామా ఎక్స్ కామా వై. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఏ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బి, this is x value, it is y value. ఇప్పుడు s1 ఈక్వల్ టు శాంపిల్ ఆఫ్ 10, 20 ఇందాక పంపించిన వాల్యూ. when the object is created, automatically execute the init function. What is x value? 10. What is y value? 20. Self dot a 10, self dot b 20. Now to find self dot underscore c equal to self dot underscore a plus self dot underscore b. The print of self dot ఏదుంటే అదే లేదా, అది ఇబ్బంది లేదా. చూద్దాం ఏమైంది, కంగారు పడకు. నాకు ఐడియా ఉంది, మీకు అది కూడా తెలియాలి కదా. మీకు తెలిస్తేనే కదా ఎర్రలు మరక మంచిదే అని చెప్పి ఆడిచ్చినట్టు మనం కూడా రాస్తప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అదే తెలియాలి. ఫస్ట్ డాట్ ఈజ్ రిక్వైర్డ్ బై యూజింగ్ when we are given self data abstraction and encapsulation. Clear all of you now? Okay, clear on all of you. ఇంతవరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. ఇది కంప్లీట్ పైథాన్. ఒకవేళ ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నాయి సార్, మా డౌట్ ఉంది